కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఏసీబీ. ఈసారి కూడా వ్యక్తిగతంగానే రావాలని లీగల్ టీంను అనుమతించబోమని సూచించనుంది. ఈ రోజు విచారణకు వచ్చినా తన లీగల్ టీంను అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. ఇక అంతకుముందు ఏసీబీ విచారణకు వచ్చినటువంటి కేటీఆర్ తన లీగల్ టీంను లోపలకు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుతిరిగారు. లాయర్లు లేకుండా విచారణకు వెళితే కనుక తన హక్కులకు భంగం కలుగుతుందన్న కేటీఆర్ విచారణకు రాలేను అంటూ కూడా ప్రకటించారు. తన వాదనను ఒక లిఖితపూర్వకంగా ఏసీబీ అలాగే ఏసీబీ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటువంటి రిప్లై ఆధారంగా కేటీఆర్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం బోరియన్ విలాస్ నుంచి నందినగర్ లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. అక్కడ పలువురు పార్టీ నేతలు ఆయన కలిశారు. అనంతరం లాయర్లతో ఆయన చర్చలు జరిపారు. తన లీగల్ టీంతో కలిసే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చారు. అయితే గేటు దగ్గరే పోలీసులు కేటీఆర్ వాహనాన్ని ఆపేశారు. ఒంటరిగా లోపలకు వెళ్లాలని, లాయర్లను లోపలికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే లోపలకు వెళ్లాలని చెప్పారు. అయితే లాయర్లను అనుమతించాల్సిందేనంటూ కేటీఆర్ అక్కడ పట్టుబట్టారు. వారు లేకపోతే కనుక తన హక్కులకు భంగం కలుగుతున్నట్టు కూడా ఆయన అక్కడ వాదించారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వనటువంటి స్టేట్మెంట్ ను ఇచ్చినట్టుగా పోలీసులు ట్విస్ట్ చేశారని, అలాగే తన విషయంలోనూ జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. పోలీసులను తాను నమ్మనని స్పష్టం చేశారు కేటీఆర్. లాయర్ను అనుమతించాలని ఎలాంటి ఆదేశాలు లేవని పోలీసులు వాదించారు. లాయర్లను అనుమతించకూడదన్న నిబంధనలు చూపించాలని మరొక వైపు కేటీఆర్ కూడా పట్టుబట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ వాదనలు జరిగాయి. ఈ వాదన తర్వాత కూడా లాయర్లను లోపలకు అనుమతించలేదు పోలీసులు. దీంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత విచారణకు పిలవాల్సిన అవసరం లేకున్నా సరే నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పారు. రాజమౌళి కంటే పోలీసులే బాగా కథలు రాస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాపై రైతుల ఆగ్రహాన్ని తప్పించుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.